ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. మీ ముఖమును చూస్తేనే తెలుస్తోంది ఈ దినం మీరు సంతోషంగా ఉన్నారని. అలా లేదండి, కొంచెం నీరసంగా ఉంది అని చెబుతున్నారా? సోలిపోయి ఉన్నవారిని బలపరచుటకే కదా దేవుడు మీతో మాట్లాడుచున్నారు. సంతోషంగా ఉండుడి, అన్నియు మేలులై జరుగును. ఈరోజు అన్నిటినీ దేవుడు తలక్రిందులుగా మార్చును. మీరు వేటిని గూర్చి భయపడుచున్నారో అవన్నీ మేలులుగా మారును. అందుకే కదా మీతో మాట్లాడుచున్నారు దేవుడు. కనుక ఎందుకు భయపడాలి? యేసుతో నడుచుచున్నారు కదా, ఆయన చేయి పట్టుకుని నడువుడి. కనుక ఇప్పుడు దేవుడు ఏం చెబుతున్నారంటే, వేద గ్రంథంలో 92వ కీర్తన 12వ వచనములో, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. తాటి వలె సమృద్ధి, దేవదారు వలె ఎదుగుదల. మీ జీవితంలో సమృద్ధి కావాలి, ఎదుగుదల కావాలి. ఈ ఆశీర్వాదమును ఇచ్చుటకు దేవుడిష్టపడుచున్నారు. ఒక తాటి వలె సమృద్ధి. తాటి చెట్టుని చూసారా? ఫామ్ ట్రీ. మా ఊర్లో 4వ వడిలో నేను చెబుతాను తేరికాడు, అక్కడ చాలా తాటి చెట్లు. ఈ తాటి చెట్టుకి మీరధికముగా ఎరువు వేయవలసిన అవసరము లేదు, నీరు పోయవలసిన అవసరము లేదు. ప్రారంభంలో కొంచెం ఎదగడం ప్రారంభిస్తే నీరు లేని అడవిలో కూడా బాగా ఎదుగును ఆ తాటి చెట్టు. సమృద్ధిగా ఉంటుంది. దాని ఆకులన్నీ చూస్తే పచ్చదనముతో ఉంటాయి. పెద్ద గాలి వీస్తే కూడా నేను చూశాను, అలాగే వంగి పైకి లేచును. అవొచ్చి అంత శీఘ్రముగా కింద పడవు. ఆ విధముగా కాపాడేటటువంటి ఆశ్రయముగా ఉంటుంది ఈ తాటి చెట్టు. అందువలన ఈ చెరువు ఒడ్డున, పెద్ద కొలను ఒడ్డున, పంటకాల ఒడ్డున ఈ తాటి చెట్లను ఉంచుతారు. గట్టును బలపరచును, సులువుగా పగిలిపోదు. అదేమనగా నీరు ఉన్న ప్రాంతాల్లో ఉంటే అవి కాపాడును, అంటే సమృద్ధిగా ఉంటుంది. మీ జీవితము అలా ఉండాలి. మీరు సమృద్ధిగా ఉండాలి, కోర్తలేని వారిగా ఉండాలి. అది మాత్రమే కాకుండా దేవదారు వృక్షం బాగా పొడవుగా ఏపుగా ఎదుగుతుంది. ఆ విధంగా మీరు సమృద్ధి గలవారై ఎదుగుదురు. ఈ 2 ఆశీర్వాదములను దేవుడు ఇచ్చుటకు ఇష్టపడుచున్నారు. మీ జీవితంలో మంచి సమృద్ధి చూచెదరు. చూడండి, మంచి సమృద్ధి అని చెబుతారు కదా, వీరిని చూడండి, చాలా కష్టం, కరువుతో ఉంటారు చెబుతారు. అలా కాదు, మంచి సమృద్ధితో కొరతలేని జీవితము. అంతే, ఆడంబర జీవితం కాదు, కొరతలేని సమృద్ధి అయిన జీవితము. తర్వాత అభివృద్ధి. దేవదారు వృక్షము వలె చదువుకుంటే చదువులో ఉన్నత స్థితి, పని చేస్తే పనిలో ఉన్నత స్థానము, బిజినెస్ చేస్తే బిజినెస్లో ఉన్నత స్థితి. మీరెక్కడుంటారో అక్కడ బాగా ఉన్నత స్థానం గలవారుగా ఉందురు. ఈ ఆశీర్వాదమును దేవుడిచ్చుటకు ఇష్టపడుచున్నారు. దానికి ఒకే ఒక కార్యమే, నీతిమంతుడు. ఎవరి ఆశీర్వాదములు పొందుకుంటారంటే నీతిమంతులు. ఎవరు నీతిమంతులు అని అంటే, ఎక్కడండి నీతిమంతులు ఉన్నారు? ఎక్కడ చూసినా అన్యాయమే కదా జరుగుతోంది. ఈ లోకంలో అనీతి పెరిగిపోతోంది. పరిపాలించు వారి మొదలు అధికారుల వరకు, సాధారణ ప్రజల వరకు ఇప్పుడు అనీతి గురించి ఆలోచన ఉన్నది. ఎలాగైనా డబ్బు సంపాదించాలి, ఎలాగైనా ఎదగాలి, దాని కొరకు ఏమైనా చేయొచ్చు, ఎవరినైనా మోసం చేయొచ్చు, న్యాయముతో నడుచుకోవాలన్న ఆలోచన పోయింది. మనం లోకజనుల వలె ఉండరాదు. దేవుడు చెబుతున్నారు, ఆయన నీతి కలిగిన దేవుడు. మన దేవుడు ఎలాంటివాడు? నీతి కలిగినవాడు. కనుక మనం నీతి కలిగిన వారి వలె ఉండాలి. అప్పుడే మన జీవితంలో సమృద్ధి, మేలు కలుగును. ఏది చేసినా న్యాయంతో చేయాలి. అన్యాయమైన కార్యములు చేయరాదు. అన్యాయమైన సంపాదన ఉండరాదు. అన్యాయముగా మనము ఎదగాలి అని అనుకోకూడదు. అన్యాయముగా డబ్బు సంపాదించాలని అనుకోకూడదు. నీతి, యథార్థత, అందులో జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. ఎందుకంటే దేవుడు న్యాయాధిపతి. కనుక ఈ నీతిమంతులు అన్న ఆ భాగ్యము ఎప్పుడు కలుగును? యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వారు నీతిమంతులు. పాపులైన మనలను నీతిమంతులుగా చేయుటకు సిలువలో యేసుక్రీస్తు తనను సమర్పించుకున్నారు. కనుక పాపమును విడిచి మారు మనసు పొందినప్పుడు మనము యేసుక్రీస్తు కృప వలన నీతిమంతులము అగుచున్నాము. ఇక మీదట మనము చేయునది, మాట్లాడునది న్యాయమైనదిగా ఉండాలి. వీరేమిటి అన్యాయముగా మాట్లాడుచున్నారు అని చెప్పకూడదు. వీరు న్యాయంగా నడుచుకుంటారు అని చెప్పునట్లుగా మన జీవితం ఉండాలి. మీ ఇంట్లోన న్యాయము ఉన్నదా? మీరు ఉద్యోగం చేసే స్థలంలో న్యాయం ఉన్నదా? మీరితరుల్ని చూడకండి, నేను న్యాయంతో నడుచుకుంటున్నానా అని మనం యోచించాలి. మీరు చేసేవన్నీ న్యాయమైనవేనా? అన్యాయం చేస్తున్నారా? అనీతితో నడుచుకుంటున్నారా? యోచించి చూడండి, చెయ్యకూడదు. ఇప్పట్లో వ్యాపారాలను చూడండి, కలపడాలు చేయుచున్నారు, అవి అన్యాయము. ఎందరు ప్రజలను బాధించును కలపడము. కుళ్ళిపోయిన వాటిని, చెడిపోయిన వాటిని ఎలాగైనా మోసగించి అమ్ముతున్నారు. అన్యాయం కదా.
అంతేకాకుండా క్రమంగా ట్యాక్స్ కట్టడం లేదు, ప్రభుత్వాన్ని మోసపుచ్చుట, నేను మాత్రం ధనవంతుడవ్వాలి అని చెప్పుట అన్యాయం కదా. నేను జీవించుటకు ఎవరినైనా నాశనము చెయ్యవచ్చు అని చెప్పి ఇతరులను నాశనం చేసి వాళ్లను కాళ్ల క్రింద తొక్కివేసి వారిని ఏదైనా తప్పు చేసి స్తంభింపజేసి నేను జీవించాలి, ఆ స్థలంలో స్థిరంగా ఉండాలి, అది అన్యాయం కదా. ఇంకొకరికి వచ్చే మేలును మీ చేతితో లాక్కొనుట అన్యాయం కదా. న్యాయంగా అది వారికి దొరకాలి. మన ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి దాన్ని లాక్కుంటున్నాము. ఒకరికి దొరకవలసిన ఉద్యోగమును, మేలును, ఉన్నత స్థానమును అపహరించుట అన్యాయం కదా. వారినెలా దేవుడు ఆశీర్వదించగలరని అనుకుంటున్నారు? కనుక న్యాయంగా నడుచుకుంటేనే మీరు సమృద్ధిగా ఉండగలరు, ఎదగగలరు. దేవా, నేను న్యాయంగా నడుచుకున్నటకు, జీవించుటకు నన్ను సమర్పించుకుంటున్నానని చెప్పండి. ఈ రోజుల్లో అలా జీవించలేమండి. సాధ్యము, ఏ కాలంలోనైనా సాధ్యము. దేవుడు తోడై ఉంటే సాధ్యము. అప్పుడే కదా దేవుడు ఆశీర్వదించగలరు. ఎలాగైనా జీవించవచ్చనే వారిని దేవుడు ఎలా ఆశీర్వదించగలరు? కనుక మనసులో, దేవా, నేను న్యాయంగా నడుచుకోవాలి, నీతిమంతునిగా ఉండాలి, అనితి అయిన కార్యము కొరకు నేను స్థలం ఇవ్వకూడదు, దానికై నాకు సహాయము చేయుడని అడగండి. ప్రభు కృపనిచ్చును, మీరు ఆశీర్వదించబడి హెచ్చింపబడుదురు. ప్రార్థించెదరా? దేవా, అన్యాయమైన ఏ కార్యమునకు నేను స్థలమివ్వకూడదు. నేను న్యాయముగా, యథార్థముగా నడుచుకోవాలి. మీరు నీతిగల దేవుడు. నేను న్యాయంగా నడుచుకునేటకు నన్ను సమర్పించుకుంటున్నాను. మీరు నన్ను తాటి వృక్షము వలె సమృద్ధిగా చేసి దేవదారు వృక్షము వలె ఎదుగునట్లు నన్ను ఆశీర్వదించి హెచ్చించెదరు. నేను విశ్వసించుచున్నాను యేసు నామములో. ఆమెన్, ఆమెన్.